హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. మనము ఈ లెక్చర్ వీడియోలో 4 డయోడ్ శాంప్లింగ్ గేట్ సర్క్యూట్ డయాగ్రామ్ వర్కింగ్ గురించి తెలుసుకుందాం. సో సర్క్యూట్ డయాగ్రామ్ తీసుకుంటే ఈ విధంగా ఒక రెసిస్టరు, మనకు డయోడు, మళ్ళీ డయోడ్ D2 ఇలాగా, క్యాథోడ్కి ఇంకొక రెసిస్టరు, మరియు డయోడు ఈ విధంగా రెసిస్టరు, ఆ తర్వాత మళ్ళీ రెసిస్టర్ ఉంటుంది, ఆ తర్వాత డయోడు ఈ విధంగా కనెక్ట్ చేయబడి ఉంటుంది. సో ఇక్కడ కనెక్షన్, ఇక్కడ ఒక కనెక్షను, ఈ రెండు డయోడ్ల మధ్య అవుట్పుట్ తీసుకుంటాం. ఈ విధంగా లోడ్ రెసిస్టెన్స్ RL, ఇక్కడ అవుట్పుట్ తీసుకోవడం జరుగుతుంది V0. ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ VS ఇవ్వడం జరుగుతుంది. రెసిస్టర్ RC, డయోడ్ D1, D2, D3, D4, ఇది రెసిస్టర్ RC, R2 రెసిస్టర్, ఇక్కడ +V, ఇక్కడ -V అనే వోల్టేజెస్ ఇస్తాము. ఈ D3 దగ్గర మనము కంట్రోల్ వోల్టేజ్ VC, ఇటువైపు కంట్రోల్ వోల్టేజ్ -VC ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ 2 డయోడ్ శాంప్లింగ్ గేట్ యొక్క డిసడ్వాంటేజెస్ని ఎలిమినేట్ చేస్తుంది. సో 2 డయోడ్ శాంప్లింగ్ గేట్ యొక్క డిసడ్వాంటేజెస్ తీసుకుంటే, సో మొదటిది దీనికి లో గెయిన్ ఉంటుంది. రెండవది ఇట్ ఈస్ సెన్సిటివ్ టు ది కంట్రోల్ వోల్టేజ్ ఇంబ్యాలెన్సెస్ లేదా వేరియేషన్స్. ఇంకో డిసడ్వాంటేజ్ ఏమంటే ఇందులో లీకేజ్ అనేది డయోడ్స్ ద్వారా జరుగుతుంది. సో వీటిని ఎలిమినేట్ చేయడానికి మనం ఈ 2 డయోడ్ శాంప్లింగ్ గేట్కి ఈ 2 డయోడ్స్ ఎక్స్ట్రాగా కనెక్ట్ చేస్తున్నాం. సో ఈ ఫిగర్ అనేది మనకు 4 డయోడ్ శాంప్లింగ్ గేట్ని చూపిస్తుంది. సో ఇందులో ఎక్స్ట్రాగా 2 డయోడ్లు, మనము 2 డయోడ్ శాంప్లింగ్ గేట్ ఫిగర్ గుర్తుంటే వాటికి ఎక్స్ట్రాగా D3, D4 డయోడ్స్ ఇందాక నేను చూపించిన విధంగా యాడ్ చేస్తే మనకు 4 డయోడ్ శాంప్లింగ్ గేట్ రావడం జరుగుతుంది. సో మీకు 2 డయోడ్ శాంప్లింగ్ గేట్ సర్క్యూట్ డయాగ్రామ్ గుర్తుంటే వాటికి 2 డయోడ్స్ ఎక్స్ట్రాగా నేను చూపించిన విధంగా కనెక్ట్ చేస్తే చాలు. ఇక్కడ +V, -V అనేది వోల్టేజెస్. సో 2 బ్యాలెన్స్డ్ వోల్టేజెస్ +V, -V ఆర్ కనెక్టెడ్. అలాగే ఇక్కడ కంట్రోల్ వోల్టేజెస్ VC, -VC అనేది 2 కనెక్ట్ చేయబడింది. సో ఆపరేషన్కి వచ్చినట్టయితే మనకి +V, -V వల్ల డయోడ్ D1 అండ్ D2 ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్లోనే ఉంటుంది. సో ఈ కంట్రోల్ వోల్టేజెస్ VC అండ్ -VC. సో ఇక్కడ ఈ P -V వల్ల D1, D2 ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు, VC వల్ల ఈ క్యాథోడ్ పాజిటివ్ కాబట్టి D3 రివర్స్ బయాస్ అవుతుంది. -VC D4 యొక్క యానోడ్ కనెక్ట్ చేయింది కాబట్టి ఇవి 2 రివర్స్ బయాస్ అవ్వడం జరుగుతుంది. సో VC, -VC. సో ఇందు మూలంగా మనకు D3, D4 2 రివర్స్ బయాస్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి 2 రివర్స్ బయాస్ అవ్వడం వల్ల మనకు ఈ కంట్రోల్ వోల్టేజెస్ అనేది సర్క్యూట్కి కనెక్ట్ అయి ఉండవు. అలాగే మన ఇన్పుట్ సిగ్నల్ అనేది అవుట్పుట్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ +V, -V వల్ల డయోడ్ D1 యొక్క యానోడ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి D1 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. -V వల్ల క్యాథోడ్ ఆఫ్ డయోడ్ D2 నెగిటివ్ కాబట్టి D1, D2 ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. సో డ్యూ టు +V, -V మనకు డయోడ్స్ D1, D2 ఫార్వర్డ్ బయాస్ అవ్వడం జరిగింది, కండక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మనకి ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ఫ్లో అవుతుంది. ఇన్పుట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్, D1, D2 కండక్ట్ అవుతుంది కాబట్టి మనకు VS సిగ్నల్ అనేది D1, D2 ద్వారా R2 రెసిస్టర్ ద్వారా అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. సో VS ఈజ్ ట్రాన్స్మిటెడ్ లేదా కపుల్డ్ టు ది అవుట్పుట్. సో D1, D2 రెసిస్టర్ R2 ద్వారా మనకు ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కంట్రోల్ వోల్టేజ్ ఇక్కడ డిస్కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి డయోడ్ D3, D4 రివర్స్ బయాస్ అవ్వడం వల్ల కంట్రోల్ వోల్టేజ్ అనేది మనకు సర్క్యూట్కి కనెక్ట్ అయి ఉండదు కాబట్టి దానివల్ల మనకు ఎఫెక్ట్ ఉండదు. సో ఈ సెన్సిటివిటీ టు కంట్రోల్ వోల్టేజ్ ఇంబ్యాలెన్స్ అనేది ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కంట్రోల్ వోల్టేజెస్ కంప్లీట్గా డిస్కనెక్ట్ అయ్యబడింది సర్క్యూట్కి. సో ఇంబ్యాలెన్స్ అనేది ఎలిమినేట్ చేయబడింది. సో ఇక్కడ -VN అనుకోండి, ఇంకో కంట్రోల్ వోల్టేజ్ లెవెల్స్. సో మనకు కంట్రోల్ వోల్టేజ్ 2 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి, సో కంట్రోల్ సిగ్నల్ అనేది ఎప్పుడైతే -VN ఉంటుందో ఆ సందర్భంలో మనకు
సో ఇక్కడ మైనస్ విఎన్ ఉంది కాబట్టి క్యాథోడ్ నెగిటివ్ కాబట్టి డయోడ్ D3 కండక్ట్ అవుతుంది. ఇటువైపు విఎన్ కాబట్టి డయోడ్ D4 యానోడ్ పాజిటివ్ కాబట్టి D4 కండక్ట్ అవుతుంది. సో ఈ రెండు డయోడ్స్ కండక్ట్ అయినప్పుడు కాబట్టి D3 D4 డయోడ్స్ కండక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆన్ స్విచ్ లాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ సమయంలో ఇది P1 P2 పాయింట్ అనుకుంటే సో ఈ P1 అనేది ఈ డయోడ్ కండక్ట్ అయింది కాబట్టి క్లోజ్ స్విచ్కి యాక్ట్ చేస్తుంది కాబట్టి మైనస్ విఎన్కి, ఈ P2 అనేది విఎన్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి డయోడ్ D1 యానోడ్ మైనస్ విఎన్కి కనెక్ట్ అయింది కాబట్టి ఆఫ్ అవుతుంది. కాబట్టి P1 అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మైనస్ విఎన్ వోల్టేజ్, P2 అనేది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు విఎన్ వోల్టేజ్. సో ఇక్కడ మైనస్ విఎన్ ఉంది కాబట్టి డయోడ్ D1 యొక్క యానోడ్ నెగిటివ్ అవుతుంది. ఇక్కడ డయోడ్ D2 యొక్క క్యాథోడ్ విఎన్ అవుతుంది కాబట్టి D1 రివర్స్ బయాస్ అవుతుంది, D2 రివర్స్ బయాస్ అవుతుంది. సో అందువలన D1 D2 రివర్స్ బయాస్ అవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంలో D1 D2 రివర్స్ బయాస్ అయింది కాబట్టి మనకు సిగ్నల్ అనేది ఇన్పుట్ అవుట్పుట్కి ట్రాన్స్మిట్ చేయడం జరగదు. కాబట్టి అవుట్పుట్ అనేది ఉంటుంది లేదా ఏం అవుట్పుట్ ఉండదు. సో దెర్ ఇస్ నో అవుట్పుట్. ఇన్పుట్ అనేది అవుట్పుట్కి ట్రాన్స్మిట్ చేయడం జరగదు. సో ఇన్పుట్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ టు ది అవుట్పుట్ అండ్ అవుట్పుట్ ఈజ్ 0 అని చెప్పవచ్చు. Thank you. Thanks for watching this video. Please subscribe to Nagas Gurukulam. Thank you.